ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏముంది రోజమ్మా, ఎందుకంత షాక్ అయ్యారు? మొత్తం కలిపితే యు ఆర్ ఎ ఫూల్ అని రాస్తుంది చామ్. ఏంటి రోజమ్మ గారు, ఫూల్ అయ్యారా? లాకర్లో ఉన్న డాక్యుమెంట్స్ కొట్టేద్దామని? ఇలాంటి బుద్ధులున్నా ఎలకలు పిల్లులు ఈ ఇంట్లో ఉన్నాయని తెలిసే అయ్యగారు ముందే డాక్యుమెంట్స్ ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ బుద్ధున్నోళ్ళు మీరేనని ఇప్పుడు మాకు తెలిసిపోయింది రోజమ్మా. మావయ్య ఎంత ఆలోచించారా? అయ్యగారు ఒక నిమిషం. ఏంటమ్మా? ఈ డాక్యుమెంట్స్ ని ఇక్కడ ఉంచడం సేఫ్ కాదని నాకు అనిపిస్తోంది. నాకేదో డౌట్గా ఉంది అయ్యగారు. సరేమ్మా, తీసుకోవద్దు, నువ్వే జాగ్రత్తగా పెట్టు. ఇంకా ఎక్కువ ఆలోచించకండి అమ్మా. డాక్యుమెంట్స్ ఇక్కడ లేవని తెలిసిపోయింది కదా. ఇలా డాక్యుమెంట్స్ ని లాకర్లో నుంచి దొంగతనం చేయాలనుకున్నారని అయ్యగారికి తెలిస్తే ఊరుకుంటారా? నేను మిమ్మల్ని పట్టించలేను కాబట్టి ఊరుకుంటున్నాను. ఇలాంటి పనులు ఇంకా మానేస్తే మంచిది. అయినా మీకు పాస్వర్డ్ ఎలా తెలిసింది? ఏదో నంబర్ కొడితే ఓపెన్ అయింది అంతే. పాపం రోజా మేడం డాక్యుమెంట్స్ లాకర్ లో ఉన్నాయనుకున్నారు. నువ్వు డాక్యుమెంట్స్ నా పొట్టలో దాచావని తెలియదు అనుకుంటా చామంతి. చిట్టి, ఇది కూడా రాజమణిహారం లాగా టాప్ సీక్రెట్. బీ కేర్ఫుల్. చామంతి, నేను నీకు సీక్రెట్ ఏజెంట్ని. నా నుంచి ఎవ్వరూ ఏ సీక్రెట్ రాబట్టలేరు. ఏజెంట్ చిట్టి హియర్, డోంట్ వరీ. థ్యాంక్ యూ చిట్టి. పద వెళ్దాం. అమ్మయ్యా, ప్రేమ్బాబు ఇక్కడే ఉన్నాడు. చామంతి ఏది? ఈయనేంటి ప్రేమ్ ఇలా తగులుకున్నాడు? వదిలించుకొని రా ప్రేమ్, చామ్ని తీసుకెళ్ళు. చామంతి, ఇక్కడే నిలబడ్డావి? గుణ వాళ్ళు మన గెస్ట్లు. కూల్ డ్రింక్స్ ఇవ్వు. నేను వాళ్ళకి ఇవ్వను. నీ పర్సనల్ గర్జుంటే తర్వాత చూసుకో. ఇది మా ఆంటీ పెళ్లి. ఆవిడ పెళ్లికొచ్చిన అతిథులు వాళ్ళు. ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయటమే నీ పని. నీ పని నువ్వు చేయవా? వెళ్ళు. వీళ్ళకిప్పుడు నేను ఇవ్వాలా?
జరిగిందేదో జరిగిపోయింది. నీ మీద మాకేం కోపం లేదు చామంతి. నువ్వు కూడా పెట్టుకోకు ప్లీజ్ చామంతి. అవునమ్మా, మేం మర్చిపోయాం. నువ్వు మర్చిపో. జ్యూస్ తీసుకోండి. ఫోన్ వచ్చింది, ఒక్క నిమిషం. హలో. అమ్మో, ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు. అర్థం చేసుకో చామంతి. మనుషుల్ని అర్థం చేసుకుంటారు, మృగాలని కాదు. చామంతి, కొబ్బరికాయ కావాలంట. నేను తీసుకొస్తాను బాబు, పైనున్నాయి. చామంతి కావాలరా నీకు? అమ్మయ్యా, తీసుకెళ్ళిపోయాడులే. ఛే, వీళ్ళకి అర్థమైనట్టుంది. చామ్ దా. బాబు బాబు, అమ్మగారు కొబ్బరికాయలు అడుగుతున్నారు కదా, ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? అమ్మ ఏమీ అడగలేదులే చామ్, నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది, అక్కడికి తీసుకెళ్తున్నాను. చామంతి లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది? ప్రేమ్బాబు కూడా లేడు అంటే చామంతిని పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్ళాడా? ఏంటి బాబు మీరు, అవతల పెళ్లి జరుగుతుంటే సర్ప్రైజ్ అది ఇది అంటారు. నేను అక్కడ లేకపోతే అమ్మగారు కోపడతారు. వదలండి బాబు. అమ్మ ఏమి కోపడదులే చామ్, అక్కడ చందు ఉంది కదా, తను చూసుకుంటుందిలే. దా. బాబు, అత్త. ఎక్కడికి తీసుకెళ్తున్నావు ప్రేమ్బాబు? ఏం లే చందు, చామ్ లోపలేమో మర్చిపోయిందంట, తీసుకురావడానికి వెళ్తున్నాం. నేనేం మర్చిపోయాను, మీరే కదా. తలంబ్రాలు బియ్యమేవో మర్చిపోయానని చెప్పావు కదా చామ్. అత్తయ్య ముందు ప్రేమ్ బాబు చెప్పకూడదు అనుకుంటున్నారా? మేం తెస్తాంలే చందు, నువ్వు వెళ్ళు. మీరేం తేవక్కర్లేదు బాబు, అవన్నీ నేను తీసుకొచ్చి పెట్టాను. మీరండి. చామ్ వంటగదిలో ఏదో మర్చిపోయానని చెప్పింది. నువ్వు వెళ్ళి చందు, చామ్ గుర్తు చేసుకొని చెప్తుంది, మేము తెచ్చేస్తాం. నువ్వురా. ప్రేమ్బాబు, వంటగది కిందుంది బాబు, అన్నీ నేను చూసుకుంటున్నాను కదా. ఈ పెళ్లి కార్యక్రమం అంతా బాగా జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడకు. రాజామంతి, అమ్మగారు మనిద్దరిని దగ్గరుండి చూసుకోమని చెప్పారు కదా, మళ్ళీ కోప్పడతారు. నువ్వురా. పదండి అత్త. చందు, చామ్. చందు, నువ్వే మా పెళ్లిని ఆపేలా ఉన్నావు. ఆ చిట్టిగాడు చెప్పొద్దన్నాడని ఆగుతున్నా. చామ్ని మళ్ళీ ఎలా తీసుకురావాలి?